వరంగల్ పీడిఎస్ ప్రెసిడెంట్గా చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ దగ్గర పిఎస్గా, కేసీఆర్ దగ్గర పిఎస్గా పనిచేసిన దిలీప్ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం దిలీప్. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేశారు 2 టర్మ్స్, ఇన్ని పార్టీలు తిరిగారు. ఇప్పుడు ఏ పార్టీలో ఏం చేస్తున్నారు? కాంగ్రెస్లో ఉన్నారా? ఎక్కడ? అంటే కాంగ్రెస్లో మీరు అన్నట్టు ఒక 7 ఇయర్స్ నేను బీజేపీలో ఉన్నా. 7 ఇయర్స్ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పరిచిందో అప్పుడు నడుపుతున్నటువంటి రాష్ట్రీయ లోక్దళ్ పార్టీని వదిలిపెట్టి వైండప్ చేసి బీజేపీకి వెళ్ళాను. నేను బీజేపీలో 7 ఇయర్స్ ఉన్నా. నెంబర్ 1 వైస్ ప్రెసిడెంట్గా కూడా ఒక 4 ఇయర్స్ ఉన్నా. 7 ఇయర్స్ తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ నేను మీరు అన్నట్టు కాంగ్రెస్ రావాల్సి వచ్చింది. కాంగ్రెస్కు అంటే ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే కేసీఆర్ని ఏదో రకంగా కొట్టాలి. ఎందుకంటే ఆయన అసలు వ్యక్తిత్వం ఏంటో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో బయటికి కనపడే వ్యక్తి వేరు, లోపల. అందుకని ఒక పుస్తకం రాసాడు అపరిచితుడు అని, తెలంగాణ వచ్చినాక. ఇట్స్ పాపులర్ బుక్. 1,00,000 కాపీలు చాలా, అంటే సేల్ కాదు, ఊరికనే వెళ్ళిపోయినాయి. అందరు ఫోన్లు చేసి తెప్పించుకొని. సో అపరిచితుడు ఆయన వ్యక్తిత్వం అనేది ఉంటుంది, స్ప్లిట్ పర్సనాలిటీ, కనపడేది ఒకటి అంతరంగం ఒకటి అని అది రాసానమాట. అట్లా అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇతన్ని మనం కొట్టాలి అనే ఒక దాంతో మా సాధ్యపడేది కాదు కాబట్టి బీజేపీకి వెళ్ళాం. బీజేపీ కూడా అది చేయలేకపోయింది ఆ పని. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ కూడా ఆయన అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఒక అవకాశం వచ్చింది ఆయన ఓడించడానికి బీజేపీకి. కానీ అన్ఫార్చునేట్లీ బండి సంజయ్ అనేవాడిని అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ కొలాప్స్ అయింది. అది దీంతో కాదు బీజేపీ అని అర్థమైన తర్వాత అప్పుడే ఎమర్జ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. తన అగ్రెసివ్ స్పీచెస్ కానీ, సక్సెస్ఫుల్ మీటింగ్స్ కానీ, అండ్ ఓవరాల్ యాంటీ ఇన్కంబెన్సీ కానీ ఒక గాలి అంతా చివరి 6 నెలల్లో కాంగ్రెస్ వైపు మళ్ళీ మేము బీజేపీ నుంచి షిఫ్ట్ అయ్యి అందులోకి వెళ్ళాము. ఎట్లా ఈయనైతేనే కొట్టగలుగుతున్నాడు అనుకున్నట్టుగా అది జరిగిన తర్వాత 1.5 ఇయర్స్ ఉన్నాను. 1.5 ఇయర్ ఉన్న తర్వాత కూడా అతనికి 10 ఏళ్ళు పడితే కొలాప్స్ కావడానికి ఈయనకి 10 నెలల్లో కొలాప్స్ అయ్యింది. అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు, లేకపోతే డబ్బులు లేకపోవడం కావచ్చు. ఆయనే చెప్పుకున్నాడు, నేనేం చేయలేను, నా డబ్బులు కావాలని నన్ను కూసుకొని తినను అన్నాడు. అన్ని హామీలు ఇచ్చి నన్ను కూసుకొని తినమంటే ఎట్లా ఉంటుంది అది? సో ఆ రకంగా కాంగ్రెస్ ఫెయిల్ అయ్యి ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కేసీఆర్ దిగిపోవడం మనకు అవసరమైన మేమందరం కూడా సుదీర్ఘకాలం మీరు అన్నట్టు స్టూడెంట్ డేస్లో పీడిఎస్ పనిచేసిన తర్వాత కొంచెం దానికంటే ముందు నేను 1969 యాజిటేషన్లో పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ అప్పుడు కాలేజీలు కానీ బాయ్కాట్ చేయడం, 1 ఇయర్ మా విద్యా సంవత్సరం పోవడం, తర్వాత రెగ్యులర్గా కాలేజీ లేకపోవడం 1 ఇయర్ పోయింది. మరి పోయిన తర్వాత చదువుపోయినా కూడా ఓ 2 ఇయర్స్కి తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ రావడం, దాంట్లో నేను స్టూడెంట్ లీడర్గా మాట్లాడే అవకాశం. సో ముచ్చర్ల సత్యనారాయణ గారిని ఫేమస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయనతో పాటు ఆయన నన్ను తీసుకెళ్ళేవాడు. పాపం డైలీ తీసుకెళ్ళి సాయంత్రం వెళ్ళిపెట్టాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో. 2 months నేను డైరెక్ట్ పార్టిసిపేట్ అయ్యాను. దాంతో ఏంటంటే ఒక స్పిరిట్ మన దాంట్లో తెలంగాణ రావాలి, ఒక స్పిరిట్ ఉందన్నమాట. ఏమంటారు, మన బ్లడ్లోనే ఇంజెక్ట్ అయింది. తెలంగాణ కావాలి మనకి, ఎట్టి పరిస్థితిలో తెలంగాణ సాధించుకోవాలి. ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ దాన్ని రివైవ్ చేసి మలిదశ ఉద్యమాన్ని తీసుకొచ్చాడో మాలాంటి వాళ్ళంతా మళ్ళీ అట్రాక్ట్ అయ్యి ఒక 10 years మీరు అన్నట్టు ఫారెస్ట్ సర్వీస్లో ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్నా కూడా, డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగంలో ఉన్నా కూడా నేను అందరికీ పిఎస్సీగా పనిచేసేటు, అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ పనిచేసి, కేంద్రంలో పనిచేసి, అయినా కూడా సరే తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షతో పొలిటికల్ కాంపిటీషన్ కూడా అందులో ఒక భాగం. అవకాశం ఉంటే కాంటెస్ట్ చేయొచ్చు అనేటువంటి, అప్పుడు హరీష్ కలిసి చెప్పాడు కాబట్టి బహుశా వాళ్ళు టికెట్ కూడా ఇస్తారేమన్నటువంటి దాంతో నేను డెఫినెట్లీ అప్పుడు 10 years సర్వీస్ వదులుకొని టీఆర్ఎస్లో పోవడం జరిగింది. అది అట్లా ఆ బ్యాక్గ్రౌండ్లో ఈయన కథ అంతా దగ్గర నుంచి చూసా కాబట్టి ఆయన పిఎస్గా ఉన్నప్పుడు ఎందుకు ఆయన విధానాలు నచ్చక 2009లో నేను 2వ సారి ఎలక్ట్ అయిన తర్వాత ఆయనతో విభేదించి తీవ్రంగా బయటకు వెళ్ళిపోయాను. అప్పుడు రకరకాల సంఘటనలు ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మిలిటెంట్ పోరాటం చేసాం, నేను విమలక్క. అందరూ పీస్ఫుల్గా డెమోక్రటిక్ పద్ధతిలో చేస్తే మేము మిలిటెంట్ తరహాలో చేసాం. ఆ తర్వాత 2 years నేను రాష్ట్రీయ లోక్దళ్ నడిపాను. ఇదంతా అయినా కూడా కేసీఆర్ను ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఎవరు ఏ కష్టం పడ్డా ఏం చేసినా తెలంగాణ అనేదాన్ని ఒక లేపిన వ్యక్తి అతనే.
సో ప్రజలు ఆ క్రెడిట్ అతనికి ఇచ్చారు. ఎంతమంది చేసినా ఆ క్రెడిట్ వాళ్ళకి రాలే. అందరం కలిసి సకల జనుల పోరాటం చేసిన, జేఏసీ పని చేసిన ప్రజలు ఎందుకు కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందనుకున్నారు తప్ప ఈ XYZల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. దానివల్ల ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈ రెండోసారి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మొదటిసారి కానీ కొంత నయం, సెకండ్ టర్మ్ వచ్చే వరకల్లా వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన, కేవలం అవినీతి అంటే లక్షల కోట్లు, అసలు మామూలు విషయం కాదు. ఆ కుటుంబం ఓన్లీ 5-6 మెంబర్సే పవర్ సెంటర్గా మారడం, వాళ్ళు లక్షల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేయడం, అసలు విచ్చలవిడితనం. ఇది మనవరం కూడా ఉద్యమకారులుగా ఊహించింది కాదు. సో దీని మీద అది ఎట్లా ఇది అనుకున్న తెలంగాణ కాదు అనేటంతో మీరు అన్నట్టు ఒక పోరాటం, మళ్ళీ అది బీజేపీ ఆశ్రయించడం, వాళ్ళతో కూడా కాదనుకున్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి రావడం, వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ కరప్షన్ చేయడం మొదలుపెట్టినాక నేను మళ్ళా బయటకు వచ్చేసి ఈ మధ్య 2 months కింద నేను రాష్ట్రీయ లోక్దల్ రివైవ్ చేశాను. ఒకప్పుడు నేను నడిపిన పార్టీ చౌదరి చరణ్ సింగ్ లోక్దల్, అజిత్ సింగ్ ఏమో తర్వాత తండ్రి చనిపోయినాక ఆ పార్టీ నడిపాడు. ఆయన మాకు తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో వచ్చి ముందు వరుసలో ఉండి తెలంగాణ యాజిటేషన్లో పాల్గొన్నాడు. అట్లాంటి అజిత్ సింగ్ ఎంకరేజ్ చేయడం వల్ల ఆ పార్టీ ఇక్కడ నడపడం. ఆ 2 years తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే కేసీఆర్ వచ్చాడో దాన్ని వైండప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు జయంత్ చౌదరి కేంద్రంలో మంత్రి అయ్యాడు. సో ఇక్కడ మనం విసిగిపోయి కాంగ్రెస్తో వీళ్ళు విధానాలు అంత అవినీతి పనులు ఇందులో కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు అన్ని పేపర్లు మీడియా ఘోషిస్తుంది ఇది బట్టి వైఫ్ పర్సెంటేజ్ తీసుకుంటుందని. ఎందుకు మీకు ఆ మంత్రి అసలు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, నేను తెలంగాణ గురించి ఢిల్లీలో కాగితాలు అందరిళ్లలో పంచి ప్రముఖ నాయకులు అన్ని పొలిటికల్ పార్టీస్ నేను తిరిగి అసలు చాలా కష్టపడ్డాం. అప్పుడు అందరం అన్ని కాగితాలు తెలంగాణ ఇవ్వాలని మేము పోయి లిటరేచర్ ఇస్తే ఈయన తెలంగాణ ఇవ్వద్దని లిటరేచర్ ఇచ్చాడు. బట్టి సమైక్యవాది. ఆ సమైక్యవాది మీకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. ఈయన లేస్తేనట ఆయన కూర్చుంటాడట, ముఖ్యమంత్రి అవుతాడట. వీళ్ళు అవసరం ఆ క్యాబినెట్లో. కొండ సురేఖ ఉన్నది. ఎందుకంటే మీకు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి తొర్రూరు, హైదరాబాద్ నుంచి తొర్రూరులో జగన్ అడ్డుకోవడానికి బయలుదేరితే నన్ను తొర్రూరులో అరెస్ట్ చేశారు. చేసి రాత్రి ఎప్పుడో 8 గంటలకు వదిలిపెట్టారు. అప్పటిదాకా పోలీస్ స్టేషన్లో ఉంచారు. చాలామందిని అరెస్ట్ చేశారు, ప్రివెంటివ్ డిటెన్షన్ అని. ఆమె మేము పోయేవరకల్లా ఏమైందంటే గొడవ అయింది, మార్కోట్లో రాళ్ళు వీళ్ళు గందరగోళం. ఆమె కాలిస్తే ఆమెను భర్తను గన్మెను మొత్తానికి వాళ్ళు బాధ్యులు. 9 మంది పిల్లలకు తూటాలు దూసుకుపోయినాయి బాడీ నుంచి. వాళ్ళందరినీ ఎంజిఎంలో పరామర్శించాం. వారు మీకు ఇప్పుడు మంత్రి అనేది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగాలి. ఇది లేకుండా ఇట్లాంటి అవినీతి మంత్రులు, తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులు, సమైక్యాలు ఇప్పుడు కూడా ఉంటే ఎట్లా? కేసీఆర్ మీద మా అభియోగం అదే. ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇచ్చాడు, వేరే పార్టీలకు తీసుకొచ్చి మంత్రి చేశాడు. ఇది కరెక్ట్ కాదు. ఎంత పోతుకున్నా ఆయన వన్ సైడ్ పోయాడు, కేర్ కూడా లేదు. ఉద్యమ పార్టీ కాదు ఇది, ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీని ప్రకటించాడు, రాజకీయమే చేశాడు ఆయన. అట్లా చేస్తే వీళ్ళు కూడా ఆ తెలంగాణ సోయితో పరిపాలిస్తే బాగుండదు. అట్లా చేయలే. సో ఆ కాంటెస్ట్లో ఇప్పుడు ఒక అవసరం వచ్చింది మళ్ళీ తెలంగాణకు. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో రాకుండా యువత రావాలి. యువత వాళ్ళు మనం ఎంపవర్ చేయాలి. యువతకి ఏంటంటే రాజకీయాలంటే కొద్ది ఏహ్యభావం, మనకెందుకు లేనటువంటి ఒక ఉదాసీన భావం ఇది ఉండకూడదు. యువత ముందుకు వస్తే ఏంటంటే యువతకు కరప్షన్ తొందరగా అంటదు. వాళ్ళు నిజంగా కూడా కాస్త కూసో సొసైటీ గురించి ఆలోచిస్తారు, సొసైటీ గురించి దానిలో కాస్త కూసో ఆలోచిస్తారు, కష్టపడతారు కూడా. కరప్షన్ తొందరగా రాదు. తర్వాత సంగతి దేవుడు 10-20 ఏళ్ళకి ఏమవుతుందో. సో అట్లాంటి యువతను మేము ట్రైనింగ్ చేసే కార్యక్రమం, వాళ్ళని ఎంకరేజ్ చేసే కార్యక్రమం, ఎవడు బీఫామ్ ఇవ్వకపోతే మేమే ఇచ్చే కార్యక్రమం. ఆ పద్ధతిలో ఇప్పుడు మేము ఒక లక్ష్యం అనే ఒక ఛానల్ కూడా పెట్టాం. అది నాట్ ఫర్ మనీ కోసం కాదు, ఏంటి యూత్ ఎంపవర్మెంట్ వాళ్ళకు లక్ష్యంగా. ప్రముఖుల సందేశాలు, యువత ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, తెలంగాణ అసలు ఏంటి, తెలంగాణ అంటే పునర్నిర్మాణం అంటే ఏంటి, ఎట్లా నిర్మించుకోవాలి, ఈ కాన్సెప్ట్లో ఒక ఛానల్. రేపు మాపు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జర్నలిస్ట్ నిఘా అని ఒక వీక్లీ తీసుకొస్తున్నాం. అదేవిధంగా న్యూస్ పేపర్ తీసుకొస్తున్నాం జర్నలిస్ట్ నిఘా అని. ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ మనకి తెలంగాణ అనేది ఎట్లా ఉండాలి, యూత్ మీద ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అనేది లక్ష్యం. ఇక్కడ అన్నీ చూసాం మేము 2 సార్లు. మీరు అన్నట్టు స్టూడెంట్ డేస్లో లీడర్ ఉన్నా, తర్వాత సెంటర్లో పనిచేసా, స్టేట్లో పనిచేసా, రకరకాల హోదాలు అనుభవించా, 2 terms ఎమ్మెల్సీ ఉన్నా. పెద్దగా ఇక నేను అచీవ్ చేయాల్సింది ఏం లేదు అక్కడ. ఆల్మోస్ట్ ఐఎమ్ 70 నో. ఏంటి అంటే మిగిలిన శక్తిని ఈ పిల్లల్ని మోటివేట్ చేయడానికి నిజమైన తెలంగాణ ఎట్లా ఉండాలి, సామాజిక తెలంగాణ ఎందుకు రావాలి. నిజంగా కూడా 85% ఆఫ్ పాపులేషన్లో వాడికి ఎప్పుడు అధికారంలో భాగస్వామ్యం లేదు. అన్ని పార్టీలు ఊరికే పుక్కిడి పురాణాలు చెప్పడం తప్ప
నిజంగా వాళ్ళకి అధికారం ఇచ్చే దిశగా ఎప్పుడు కూడా వాళ్ళు స్టెప్స్ తీసుకోలేదు. ఇప్పుడు 42% అని కాంగ్రెస్ అన్నా కూడా సీలింగ్ ఎత్తేసి ఇచ్చే సందర్భంలో ఎవడు కొట్టుకుపోయినా స్టే వస్తుంది. అదే ఏ పని కాదు. వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగా 42% ఇస్తామంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అది నిజమా కాదు. ఆ రకంగా ఆ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడానికి ఎవరు కూడా ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. వాళ్ళు తొక్కివేయబడ్డారు. అది వాస్తవం. సో అందుకని సామాజిక తెలంగాణ అనే మాట వచ్చింది. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. సరే ఒకసారి కేసీఆర్ ఉంటాడు, ఇంకో ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇంకెవరో ఉంటారు, మనకు అది సంబంధం లేదు. ఎవరైనా సరే నిజాయితీగా మన కోసం పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నది నా ఉద్దేశం. సో ఆ దిశగా ఈరోజు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నాం. ఆ లక్ష్యం మీది. మంచి మంచి ఆలోచన. అప్పటి నుంచే ఈ పార్టీలో ఉంటే ఇప్పుడు వర్కర్ల మీద ఇంకా స్టేట్ పెద్దగా మంచిగా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు కదా. ఒకటి టీఆర్ఎస్ను వదిలిపెట్టకుండా అందులోనే ఉంటే నాకు తెలుసు 2 టర్మ్స్ నేను హోమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ అనేవాడు నేను హోమ్ మినిస్టర్ చేస్తా అనేవాడు. ఆ అవకాశం ఆయనకు వచ్చింది 2014లో. నేను 2009లో ఆయనతో విభేదించి బయటికి పోయాను. సో ఆ 5 ఏళ్ళు కూడా ఆయనతోనే కొనసాగి ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు నాకు అవకాశం వచ్చిండే. కానీ అది ఇండివిజువల్ ఇది కాదు కదా. నేను ఒక వ్యక్తిగా ఎంతోమంది ఎన్టీఆర్ లాంటి మనం చూసాం, ఎంతమందిని మనం పెద్ద పెద్ద వాళ్ళని చూడలేదు. రాజశేఖర రెడ్డిని చూసాం, చంద్రబాబుని చూసాం, కేసీఆర్ని చూసాం. ఈ అవటం తర్వాత ఇది కాదు, గ్లోరిఫికేషన్ ఆఫ్ పర్సన్ కాదు కదా. అది సొసైటీ బాగుపడాలి. సొసైటీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఎన్టీఆర్ నాడు ఆయనకు ఒక ఆశ ఉండేది ఏంటంటే బీసీలను ఉద్ధరించాలి. నిజానికి ఎన్టీఆర్ టైంలోనే బీసీలకు ఎక్కువ సీట్లు దొరికాయి. రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చింది ఎన్టీ రామారావు. తర్వాత ఆయనకు ఒక కాన్సెప్ట్ ఉండేది, పేదవాడికి నేను కష్టపడాలి, ఏదో ఒకటి అందించాలి. అట్లా ఒక కాన్సెప్ట్తో ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటే అది వేరు. అట్లా జరగలేదు. నేను కూడా మంత్రి అయినంత మాత్రాన ఎవరికి ఏదైనా పనిచేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. మీరు అల్టిమేట్గా ఆ సీఎం డైరెక్షన్లో పనిచేయాలి. ఎంతోమంది కేసీఆర్ మొదటి టర్మ్లో కూడా మంత్రులుగా పనిచేస్తారు. ఈటర్లో ఆయన పనిచేయలేదు కదా, 2వ టర్మ్లో కూడా చేసాడు. ఆయన చేసి ఏం సాధించాడు? ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కేసీఆర్ తిట్టే పరిస్థితిలోకి వచ్చాడు. సో అది కాదు, ఓవరాల్గా ఆ విజన్తో ముఖ్యమంత్రి అనేవాడు అధికారంలో ఉన్నాడు పనిచేయాలి. ఈవెన్ మంత్రి అయినా కూడా దాంతో పనిచేయాలి. ఆ స్వేచ్ఛ అనేది మీరు ఒక్క మంత్రి అయినంత మాత్రం రాదు. నాకు పర్సనల్గా మీరు అన్నట్టు నష్టం జరిగి ఉండొచ్చు. నా మిత్రుడిగా మీరు సారు ఎక్కడే ఉంటే 2 సార్లు మంత్రి అయి ఉండేవాళ్ళు అనుకోవచ్చు. మంత్రి ఏం చేస్తారు మీరు అంటే నేను అది మీ ఆలోచనను మీరు ఇంప్లిమెంట్ చేయడానికి అధికారంలో మీకు ఒక సే ఉంటే తప్ప అది సాధ్యపడదు. అది మీరు ముఖ్యమంత్రి అనేవాడు దానికి మార్గదర్శనం చేసేవాడు. అతని యొక్క డైరెక్షన్లోనే రాష్ట్రాలు నడుస్తాయి. ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్నాడు, మోడీ మార్క్ ఉంది కదా పరిపాలన. మంత్రులందరూ కూడా ఒకప్పుడు మనం విపరీతంగా అవినీతి గురించి వినేవాళ్ళం. అసలు మంత్రులే జైలుకు పోయారు. సుప్రీంకోర్టు మంత్రులను విచారించే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో ఈయన 2 టర్మ్స్ 3rd టర్మ్కి వచ్చే వరకల్లా కూడా ఎక్కడ మీరు మంత్రుల అవినీతి అరెస్టులు మీరు చూడలే. అందరూ భయపడి పని చేస్తున్నారు. అట్లా ఒక కట్టడితో అతను చేసినట్టుగా ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి అనేవాడు తెలంగాణ కోసం పనిచేయాలి. ఆ సోయితో, తెలంగాణ సోయితో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సీఎంకి తెలంగాణ సోయి లేదు. ఎందుకంటే ఆయనకు అవకాశం లేదు. పాపం ఆయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరే చీఫ్ కాకపోతే మీకు అవకాశం లేనట్టుగా ఆ 2 గడ సిద్ధాంతమే నడిచాడు కొన్ని రోజులు. తర్వాత ఆయనకు అవకాశం వచ్చిందంటే రాలేదు. కానీ ఇప్పుడు అవకాశం ఎట్లా వచ్చిందంటే ఈయన తీసేయాలి కాబట్టి ఈయనకు అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని వాడుకొని ఆయన గతంలో ఏమన్నా కానీ తెలంగాణ సోయితో పరిపాలించాలి. తెలంగాణ ఏం కోరుకుంటుంది ఆ విధంగా మీరు పరిపాలించినట్టయితే డెఫినెట్గా అతనికి ఇంకా యాక్సెప్టెన్స్ వస్తాయని అన్నాడుగా మొన్న 10 ఏళ్ళు నేనే ఉండొచ్చు. ఎప్పుడు నువ్వు తెలంగాణ సోయితో పరిపాలన నీ చుట్టూ ఉన్నంత అవినీతి పరులై వాళ్ళు మంత్రులే కమిషన్లు తీసుకొని నేను ఇంకా 2 పేర్లే చెప్పా. చాలామంది ఉన్నారు అందరూ. ఆ అవినీతి మంత్రులందరూ నీ చుట్టూ ఉన్నాక ఏం చేస్తారు? అసలు ఆయనకు కమాండే లేదు. క్యాబినెట్ మీటింగ్ పోతుంటే ఆ విజువల్ చూస్తే టీవీలో మీరు ఒక మంత్రి లేచి నిలబడా. కేసీఆర్ వస్తున్నాడంటే ఒక్కొక్క కుర్చీలోంచి ఎగిరిపడేటువంటి పరిస్థితి. ఆ కమాండ్ కేసీఆర్ ఉండాలి. కేసీఆర్ అనేవాడు కరెక్టే ఉండొచ్చు, కానీ అతనికి ఒక చండశాస్త్రుడు అట్లా ఉండాలి పవర్ అంటే. ఈయన వస్తుంటే ఇట్లా చూస్తున్నారు పక్క తలకాయ తిప్పి క్యాబినెట్లో సమావేశంలో. అంత క్యాజువల్గా ఉంటే ఇట్లా అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అన్నది. అందరు కూడా సీఎం ఆలోచన ఏంటి ఆ పద్ధతిలో పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, తెలంగాణ సోయితో పనిచేయాలి. నేను ముఖ్యంగా తెలంగాణ సోయి ఉండాలి. నువ్వు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, తెలంగాణ నుంచి నీకు తెలియదు అంటే నువ్వు
తెలంగాణ ఇంత మనం పోరాటం చేసి ఇంతమంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో మనం కోరుకునేది ఏంటి అసలు? ఇంతమంది కదా, 1200 మంది, అది 12 మంది 1000 మంది చనిపోయారు కదా. వాళ్ళు ఆ పిల్లలు ఎందుకు చనిపోయారు అసలు? ఒక తెలంగాణను డ్రీమ్ చేశారు వాళ్ళు, ఒక కలలు కన్నారు, ఈ తెలంగాణ మా తెలంగాణ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అటువంటి తెలంగాణ సాధించడానికి ఈ మంత్రి అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు పనిచేయాలి, కానీ వాడి సొంత లాభం కోసం పనిచేస్తే మనకెందుకండి వాడు? సో ఆ కారణం చేత నేను అనేది ఏంటంటే ఈ రోజున్నటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్ అవసరం. అందరూ కూడా మరొక పోరాడానికి సిద్ధం కావాలి. అందరూ అనుకుంటే అవుతుంది, ఊరికే ఒకళ్ళిద్దరు నేను మీరు అనుకుంటే సాధ్యపడే పని వస్తుందంటారా? రెవల్యూషన్ అట్లా రావాలి రావడానికి ఎక్కడైనా సరే మీరైనా నేనైనా ఒక థాటే కదా, ఒక థాట్తోనే రెవల్యూషన్ మొదలవుతుంది. సో అట్లా ఖచ్చితంగా మార్పు అనేది సమాజం కోరుకుంటుంది. సమాజం ఏమి ఊరికేనే బ్లైండ్గా కూర్చోదు, అన్నీ చూస్తుంటుంది. వాళ్ళు రేపు ఈ విలేజ్లో కూడా ప్రతి సెంట్రల్ న్యూస్ కూడా వాళ్ళు తెలిసిపోతున్నాయి. ప్రతి వాటి సోషల్ మీడియా ఇప్పుడు పెరిగిన తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఆర్డర్స్కి వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఇష్యూ డిబేట్ అవుతుంది, ప్రతి డైలాగ్ డిబేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏంటో, ఏమి కావాలో కూడా వాళ్ళకి తెలుసు. ఈ మార్పును ఎవరో ఒకళ్ళు, నేను కావచ్చు, మీరు కావచ్చు, కాదు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు కనుక దాన్ని ఇన్స్టిగేట్ చేసి ఒక స్వరూపాన్ని, ఒక దానికి రూపాన్ని ఇవ్వగలిగితే చాలామంది ఫాలో అవుతారు. అది మార్పు తేలేమన్నది నేను ఒప్పుకోను, అది సాధ్యం. ఇప్పుడు మీ లక్ష్యం మాత్రం పదవి కాదు, యూత్ను ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. మీకు ఎగ్జాంపుల్లా చెప్తా. నేను గ్రాడ్యుయేట్గా 2 టైమ్స్ మీరు అన్నట్టు కాంటెస్ట్ చేశాను, గెలిచాను అద్భుతమైన మెజార్టీతో. సెకండ్ టైం అయితే తెలంగాణ ప్రజలు 91% ఇచ్చారు. అప్పుడున్న ఊపు, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉండేది. నర్సంపేటలో నేను విమలక కలిసి, ఆమె విమలక మీకు తెలుసు కదా, బాలెడీ సింగర్, ఉద్యమం ఇంకా రాలేదు తెలంగాణ, పాటలు పాడుతున్నారు. ఆ బృందం అంతా కళా బృందాలు. ఒక పిల్లాడు క్రౌడ్లోంచి దూసుకొచ్చాడు, నాకు దూసుకొచ్చి, ఏ దిలీప్ కుమార్ నేను 2 సార్లు ఒట్టేసిన అన్నాడు. థ్యాంక్ యూ నమస్తే అన్నాడు. నువ్వు నిద్రపోవడానికి లేదన్నాడు, తెలంగాణ వచ్చేదాకా నువ్వు నిద్రపోవద్దు అంటాడు. ఆయన ఎందుకు వేసినాడు ఓటు నాకు అంటే చూడండి, ఆ స్పిరిట్ చూడండి, ఎందుకు ఓటేసాడు నాకు, అది ఆ తెలంగాణ కావాలని కోరుకున్నాడు. అట్లాంటి పిల్లలకు నేను ఎప్పుడైతే ఆ మొత్తం పీరియడ్లో కూడా ఒక ఎమ్మెల్సీ ఉండి నిజంగా కూడా వాళ్ళకు ఐ కుడ్ నాట్ పే ఇట్ బ్యాక్. ఎందుకంటే మేము ఎప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం, ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాం, ఎప్పుడు పోరాటంలో మురిగి తేలాము. అధికారంలో మాకేం భాగస్వామ్యం కూడా రాలేదు తెలంగాణ వచ్చినాక. నిజంగా వాళ్ళకి ఏమైనా చేద్దామంటే అవకాశం లేకపోయింది. సో నేనేం చేశానంటే దత్తాత్రేయ గారి బ్యాకింగ్ వల్ల, ఆయన లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన ప్రోత్సాహంతో నువ్వు నాకు జాబ్ మిలాలు పెట్టమన్నాడు. పెడితే 10 జాబ్ మిలాస్ పెట్టా ట్విన్ సిటీస్లో. ఇట్లాంటి అప్పుడు అవకాశం వచ్చింది ఇట్లాంటి అన్ఎంప్లాయీస్కి మనం హెల్ప్ చేయడానికి. వాకిన్ ఇంటర్వ్యూస్ 100 కంపెనీలు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకురావడం, స్కిల్ ఇవ్వడం, లేదా లోన్స్ బ్యాంకులు తీసుకురావడం, లోన్స్ ఇప్పించడం, పరిశ్రమలు పెట్టుకోవడానికి, ఆర్ వాకిన్ ఇంటర్వ్యూస్. 10,000 మందికి జాబ్స్ ఇచ్చాను. 10,000 మందికి. ఏ పాలిటీషియన్ ఇండియాలో చేస్తాడు చెప్పండి? ఒక అద్భుతమైన అవకాశం మాకు దత్తాత్రేయ వల్ల దొరికింది. ఆ తర్వాత నిన్నాక మొన్న మళ్ళా ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు స్కిల్ మినిస్టర్ కదండి, మా పార్టీకి ఉన్నవాడు స్కిల్ మినిస్టరే. సో ఆయనకున్న అధికారులందరూ మాకు మద్దతు ఇస్తే జస్ట్ నేను ఒక 1 మంత్ కింద హైదరాబాద్లో ఒక జాబ్ మేళా పెడితే ఈసారి 5,000 మంది పిల్లలు వచ్చారు. మన దగ్గర అంత ఉంది తీవ్రమైన పరిస్థితి, అన్ఎంప్లాయ్మెంట్ యొక్క పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ 5,000 పీపుల్ వాకిన్ ఇంటర్వ్యూస్కి వస్తే బిలీవ్ మీ సాయంత్రం కల్లా 2,500 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. అదేంటది? మేము ప్రభుత్వం కాదు కదా, ప్రైవేట్ పర్సన్స్ మేము. సరే మా స్కిల్ మినిస్టర్ వాడు, అధికారుల ప్రోద్బలం ఉంది, సహకారం ఉంది కాబట్టి చేయగలిగాం. అంటే నేనది ఇవన్నీ మా లక్ష్యాలు. అట్లాంటివి జాబ్ మిలాస్ నేను రాబోయే రోజుల్లో కూడా ఈ వరంగల్లో కూడా పెడతా, నల్గొండలో పెడతా, ఖమ్మంలో పెడతా. అప్పుడు వాడు ఎవరైతే ఓటేసిన వాడు ఇంకా అన్ఎంప్లాయీగా ఉంటే ఆ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు దొరుకుతుంది, లేదా కొత్త వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అవ్వాలి. సో యూత్ ఎంపవర్మెంట్లో ఇది కూడా ఒక భాగం. ఉద్యోగాల్ని వాళ్ళకి అవకాశాలు కల్పించడం, ఒకవేళ ఉద్యోగాలు లేకపోతే స్కిల్ ఇవ్వడం, స్కిల్ లేకపోతే బ్యాంక్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా స్టార్టప్, స్టాండప్ అండ్ ముద్రా లోన్స్ ఇప్పించడం. తద్వారా వాళ్ళే పరిశ్రమలు పెట్టుకుంటే తనే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. ఈ ఆబ్జెక్టివ్తో రకరకాలు ఇవన్నీ దీంతో పనిచేస్తున్నాం. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. ఇంత డీటెయిల్గా మీరు యూత్ను అట్రాక్ట్ చేయడానికి ఇన్ని కార్యక్రమాలు తీసుకోవటం కూడా చాలా ఇప్పుడు మీరు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. వరంగల్ దర్శనాన్ని పెట్టి మీరు కూడా సమాజ సేవలో ఉన్నారు. దానికి ఇవన్నీ మామూలు విషయాలు కావు, ఇవి చాలా కష్టాలతో
కష్టాలతో కూరుకొని నష్టాలతో ఉండేటువంటి సమస్యలు ఇది. అవును. అయినా సరే ఒక సోషల్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉంటే తప్ప ఛానల్ నడపడం అనేది ఆషామాషి కాదు. కాబట్టి మీరు కూడా చేస్తున్న సేవను కూడా నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.